ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోంది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 99,615 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో జలాశయం 6 గేట్లు 10 అడుగుల వరకు ఎత్తి 181,235 క్యూసెక్ల వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతానికి 883 అడుగుల వరకు వరద నీరుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 208 టీఎంసీల నీటి మట్టానికి చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోంది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 99,615 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో జలాశయం 6 గేట్లు 10 అడుగుల వరకు ఎత్తి 181,235 క్యూసెక్ల వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతానికి 883 అడుగుల వరకు నీరుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 208 టీఎంసీల నీటి మట్టానికి చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో తక్కువగా వస్తుండటంతో 24 క్రస్ట్ గేట్లు మూసేశారు. ప్రస్తుతం 2 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులకు 2,32,765 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 53,000 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 300 టీఎంసీల నీటి నిల్వ ఉంది.